సో ఇక్కడ ఒకటి అనిల్ రావిపూడి చిరంజీవితో వెంకటేష్ను కూడా కలిపి కామెడీ సినిమా తీస్తారన్న తర్వాత ఇంక ఎవరికి ఏమి డౌట్స్ ఏం లేవు. అది ఎలా ఉంటుంది, ఎప్పుడెప్పుడు దీన్ని ఎంజాయ్ చేస్తాము అని చూద్దాం అని తప్ప ఇంకోటి లేదు. ఎందుకంటే అనిల్ రావిపూడి ఆయన ఎలాంటి బూటకాలు పటాటోపాలు చెయ్యడు. నేనేదో పెద్ద గొప్ప ఇది చేశాను అది చేశాను చెప్పడు. నేను మీకు అందరికీ తెలిసిన విషయాలే మీరు అందరూ పొట్ట పగిలేటట్టు నవ్వుకునే విధంగా నేను తీస్తానంటారు. అందుకని F1 F2 తర్వాత మొన్న గత సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలన్నీ కూడా ఎలాంటి ఇది లేకుండా ప్రేక్షకులను విపరీతంగా అలరించే. రెండవది కుటుంబాలతో సహా వెళ్ళి చూడొచ్చు అనే ఒక ఇది కూడా వచ్చింది. సో మొదటి అన్నిట్లో చిన్న మెగాస్టార్లలో ఒక చిన్న మెగాస్టార్ని పెట్టేటప్పుడు ఇప్పుడేమో అసలు మెగాస్టార్ని మూల విరాట్నే పెట్టి ఇది తీశారు. చిరంజీవి కూడా ఆయన యాక్షన్ హీరో అన్ని రకాల పాత్రలు వేసినప్పటికీ కామెడీలో చాలా స్పెషల్. అది బావగారు బాగున్నారా, లేకపోతే ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి, మొన్న ఫంక్షన్లు కూడా చెప్తున్నారు. వీటన్నిటిలో ఆయన చంటేబాయ్ వీటికి ఇది చాలా సక్సెస్. అది కొంచెం అప్పుడు ఆయన ఇమేజ్ వల్ల అయినా కానీ అందుకని ఖచ్చితంగా ఇది శంకర్ దాదా ఎంబీబీఎస్ కామెడీ ఇవన్నీ టైమింగ్ అంటారు కదా వాళ్ళు, విపరీతంగా నవ్వించడం, భయపడడం అవన్నీ. ఖైదీ నెంబర్ 150లో కూడా కామెడీ పార్ట్ చాలా ఎక్కువ ఉంటుంది హీరోయిజంతో పాటు.